నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు తండాల్లో పర్యటించి గిరిజన ప్రజలతో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న సమస్యలు, గిరిజన తాండావాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారితో చర్చించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చెట్టెక్కి కూర్చొని ప్రజలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం స్వయంగా తానే గ్రామాల్లో పర్యటించి పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారును ఎంపిక చేస్తానని వారు అన్నారు. మీ ఎక్సైజ్ నా చేతిలో ఉంది. మీ సారాయి గిరాయి కళ్ళు సారాయి విస్కీ బ్రాండీ అన్నీ కూడా ఏమి చాలా కుటుంబం చూస్తుంది. కుటుంబం చూస్తుంది. 5 లక్షలు 10 లక్షలు బీమా పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ పిల్లల చదువులకు సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువులు ఎట్లా వస్తాయో నేను దాన్ని చూపించి చేయించి ఏర్పాటు చేస్తా. ఎవరు బాధపడాల్సిన అవసరం చెప్పి మనం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు కూడా వెతున్నాయో వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు సారు మన మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కి తెలుసా మీకు? నేను ఎందుకు మామిడి బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడు తెలుసా మీకు? నేను అరే వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ అడిపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కడ వేరేం లేదు. అంటే అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటుంది. సరే ఓతలే బాయ్.